SR7 న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఆర్టీసీ నాయకులు మరియు ఆర్టీసీ కార్మికులు నిన్న వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా ఆర్టీసీ సమ్మెను ఉద్రిక్తంగా చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ నాయకులు మాట్లాడుతూ నిన్న వరంగల్లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చాలా బాధాకరమైన విషయం. ఎవరు ఇలాంటి పనులు చేయకూడదు, బతికి సాధించుకోవాలి. ఏదేమైనా శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, మరియు ఏవైతే ఆర్టీసీ ఉద్యోగాల సమస్యలు ఉన్నాయో వాటి గురించి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని కోరారు. ధర్నాలో 3వ రోజు భాగంగా మాట్లాడుతూ ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలపై మరియు డిమాండ్లపై స్పందించకపోతే సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని అన్నారు. ధర్నాలో ఆర్టీసీ నాయకులకు మద్దతుగా సిపిఐ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో ఆర్టీసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు, మహిళా కండక్టర్లు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులు. మనకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలను రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడం అనేది చాలా అమానుషమైనటువంటి విషయం. ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులను ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ రద్దు చేయరు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఏకఛత్రాధిపతి రద్దు చేసిపోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందరనే మేము అధికారంలోకి రాగానే మీకు ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా మేము అణగారిపోయినాం. అట్టడుగు స్థాయిలో ఉన్న ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలతో సమాజంలో ఉన్నటువంటి మా వ్యక్తులతో పోల్చుకుంటే మేము ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్నాం. కాబట్టి మాకు రావాల్సినటువంటి ఏరియాస్ను, మాకు రావాల్సినటువంటి పిఆర్సీలను ఇవ్వమని అడిగినాం. అంతేగాని మేమేమి గుట్టమ్మ కోరికలు కోరలేదు, మేమేమి ఇల్లు కట్టేయమలేదు, బస్సులు కొనియమనలేదు, బంగ్లాలు కట్టేయమనలేదు. మరి ఈ చిన్న చిన్న మాకున్న డిమాండ్లనే మేము అడిగినాం. వాటిని కూడా పెడచెవిలో పెడుతుంది. ఇంకోటి ఏదైతే సమ్మె ఇచ్చినామో ఆ సమ్మెను సామరస్యంగా మాట్లాడి చర్చించి పరిష్కరిస్తే మేము ఈ రోజు వరకు ఇక్కడ వచ్చేవాళ్ళం కాదు. ఇవన్నిటినీ ప్రభుత్వం మమ్మలను కేర్లెస్ చేయడంతో మేము సమ్మెలోకి దిగినాం. ఇంకో ఈరోజు మేము ప్రతి నిత్యం రోడ్డు మీద ఎక్కడ మనిషి చేయకుంటే అక్కడ బస్సు ఎక్కించుకొని అతనికి టికెట్ ఇస్తున్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఆపరేషన్ ఎవడన్నా ఎక్కండి, ఎక్కడన్నా దిగండి, ఎవడు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని నుంచి మా ఇప్పుడు డీజిల్ బొక్క, రేపు ఆ డీజిల్ మేము ఏ విధంగా రికవర్ చేసుకోవాలి, సమ్మె కింద చర్చించండి, సమ్మెను ఉపసంహరింప చేయండి. మేము ప్రశాంతంగా విధులు నిర్వహించుకుంటాం, మీకు ప్రజాసేవ చేసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో 6 గ్యారెంటీల్లో నాకు తెలిసినందుకు ఒకటే ఒక గ్యారెంటీని మరి అమలు పడుతుంది. ఆ గ్యారెంటీ ఏంటంటే మేము మా కష్టాలతో, మా కష్టపడంతో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి గ్యారెంటీని మేము పూర్తి స్థాయిలో అమలు పడుతున్నాం. ఆ గ్యారెంటీ నుంచి మా కండక్టర్ సోదరులు, డ్రైవర్ సోదరులు రోడ్డు మీద ఎన్నో అగచాట్లకు గురవుతుంది. ఆవేశంతో ప్రయాణికులు, బస్సులు, డ్రైవర్ మీద, కండక్టర్ మీద అనేక సందర్భాల్లో దాడులు చేస్తుంది. అయినా దాని విషయంలో ప్రభుత్వం ఇలాంటి చలనం లేదు. ఇంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నప్పటికీ మాకు రావాల్సినటువంటి హక్కులను, మాకు రావాల్సిన డిమాండ్లను పక్కన పెట్టి ఈరోజు మమ్మల్ని